హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా అయితే బంగ్లాదేశ్ టీం మీద మొదటి విజయం సాధించింది. మన టీమిండియాకి రెండవ మ్యాచ్ ఫిబ్రవరి 23న పాకిస్తాన్ టీం తోటి ఆడబోతుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. బహుశా నాకు తెలిసినంత వరకు అయితే రోహిత్ శర్మకి, కోహ్లీకి పాకిస్తాన్తో ఆడే లాస్ట్ మ్యాచ్ ఇదే అనుకుంటా. ఒకవేళ మన టీమిండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్కి కనుక చేరుకోకపోతే రోహిత్ శర్మ అండ్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అందువల్లే రోహిత్ శర్మకి, కోహ్లీకి పాకిస్తాన్తో ఆడేందుకు ఇదే లాస్ట్ మ్యాచ్ అనిపిస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మన టీమిండియా హెడ్ కోచ్ అయినటువంటి గౌతమ్ గంభీర్ జాయిన్ అయ్యి ఇప్పటివరకు కూడా 7 months అవుతుంది. ఈ 7 నెలల నుంచి మన టీమిండియాకి సక్సెస్ఫుల్ రేట్ అయితే లేదనమాట. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా జాయిన్ అయిన తర్వాత ఓడిఐలో శ్రీలంక తోటి మన టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీం తోటి బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో మన టీమిండియా ఓడిపోవడం జరిగింది. అండ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మన టీమిండియా ఫైనల్స్గా కనుక చేరుకోకపోతే గౌతమ్ గంభీర్ని హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే వాళ్ళ ప్లేస్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఆడే ప్లేయర్స్ ఎవరు ఉన్నారు, రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయితే కెప్టెన్సీ అనేది ఎవరికి ఇస్తారు, ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా ఫైనల్స్కి చేరుకోకపోతే గౌతమ్ గంభీర్ని తన పదవి నుంచి తీసేస్తారా లేదా, ఈ విషయాలు అన్నిటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రోహిత్ శర్మకి, కోహ్లీకి పాకిస్తాన్తో లాస్ట్ మ్యాచ్ ఇదే కావచ్చు. కనుక రేపు జరగబోయేటువంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో వాళ్ళిద్దరూ బాగా పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళిద్దరూ కనుక రిటైర్మెంట్ తీసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వాళ్ళిద్దరు ప్లేస్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ప్లేయర్స్ ఎవరు ఉన్నారంటే, ప్రజెంట్ మనం కనుక చూసుకుంటే ఫామ్లో ఉన్నటువంటి యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అయితే కనబడుతున్నారు. వాళ్ళిద్దరితో పాటుగా ఇండియన్ టాలెంటెడ్ ప్లేయర్ అయినటువంటి సాయి సుదర్శన్ కూడా మంచి ఫామ్లో అయితే కనబడుతున్నాడు. వీళ్ళ ముగ్గురు అయితే వీళ్ళిద్దరి స్థానాల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ శుభ్మన్ గిల్ని మన టీమిండియాకి వైస్ కెప్టెన్గా చేసి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఆడిస్తున్నారు. శుభ్మన్ గిల్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్తో ఆడిన మొదటి మ్యాచ్లోనే సెంచరీ సాధించి మన టీమిండియాని గెలిపించడం జరిగింది. ఒకవేళ ఓడిఐలో రోహిత్ శర్మ కనుక రిటైర్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ ఓడిఐ కెప్టెన్గా శుభ్మన్ గిల్లే ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మన టీమిండియా హెడ్ కోచ్ అయినటువంటి గౌతమ్ గంభీర్ భవిష్యత్ అనేది ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మీద బేస్ అయి ఉంది. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కనుక మన టీమిండియా ఫైనల్స్ కనుక చేరుకోకపోతే ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ని తన హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించే ఛాన్స్ ఉంది. తన హెడ్ కోచ్గా జాయిన్ అయిన 7 నెలల నుంచి చెప్పుకోదగ్గ విజయాలను అయితే మన టీమిండియాకి అందించలేదు. కనుక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది గౌతమ్ గంభీర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఆ సిరీస్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఓడిఐ సిరీస్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్తో జరిగినది, అప్పటి నుంచి రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఫామ్లోకి అయితే రావడం జరిగింది. అదే ఫామ్ను ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి వరకు కూడా కొనసాగిస్తే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మన టీమిండియా తప్పక గెలుస్తుంది. సో గైస్, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ టీం ట్రోఫీని గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎన్నివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. సో ఇలానే మీరు క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. Thank you for watching my video. Have a nice day, guys.